వెల్కమ్ టు బెంగళూరు షార్ట్ వీడియోస్. ఈరోజు మనం వెళ్తున్నది కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది సుమారు మన ఖమ్మం నుంచి 230 కిలోమీటర్స్ వస్తుంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొండలు, లోయలు, సెలయేళ్ల మధ్యలో ఉన్న కొండగట్టు చాలా ప్రకృతి అందాలతో కలిగి ఉన్న ప్రదేశం. కొండగట్టు అనే కొండ మీద కొలువైన ఈ ఆంజనేయుని కొండగట్టు అంజన్న అని పిలుస్తారు. ఈ ఆలయం స్థల పురాణాన్ని పరిశీలిస్తే త్రేతాయుగంలో రామ-రావణ యుద్ధంలో సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా హనుమ లక్ష్మణుని కోసం సంజీవిని తేవడానికి బయలుదేరుతాడు. హనుమ సంజీవిని తీసుకొచ్చేటప్పుడు మార్గ మధ్యంలో కొంత భాగం విరిగిపడి ఆ భాగాన్నే కొండగట్టు ఆంజనేయునిగా ప్రస్తుతం మనం పిలుస్తున్నాం. సుమారు 400 సంవత్సరాల క్రితం సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చినప్పుడు అతడి ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోతుంది. సంజీవుడి ఆ ఆవుని వెతుకుతూ అలసి సేద తీరడానికి ఒక చింత చెట్టు కింద నిద్రిస్తున్నప్పుడు అతనికి కలలో ఆంజనేయ స్వామి వచ్చి, నేను పొదల్లో ఉన్నాను, నన్ను ఎండావాన నుంచి రక్షణ కల్పించు అని చెప్పి అలాగే సంజీవుని ఆవు జాడ కూడా చెప్తాడు. వెంటనే నిద్ర నుంచి ఉలికిపడి లేచి చుట్టూ తన ఆవు కోసం పరిశీలించుచుండగా పొదల మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. తరువాత సంజీవుడు తన గ్రామస్తుల సహకారంతో హనుమంతుడికి ఒక చిన్న గుడి కట్టిస్తాడు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామితో పాటు వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయి. కొండగట్టు ఆలయ క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి వెలిసి ఉన్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహానికి 2 ముఖాలు ఉంటాయి. వాటిలో ఒకటి హనుమంతుడిది గాక రెండోది నరసింహస్వామి వారిది. స్వామి భుజాలపై శంకు చక్రాలు, ఛాతి మీద సీతారాముల రూపం కనిపించడం మరో విశేషత. హనుమాన్ జయంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామి మాలను ధరించి దీక్ష చేపడతారు. ఆ సమయంలో కొండగట్టు మొత్తం కాషాయముగా మారుతుంది.